హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు నేను మీకు మకరం, కుంభం, మీన రాశి వాళ్ళకి 24th to 31st వరకు ఏముందో చూద్దాం. వీక్లీ రీడింగ్ చేస్తున్నాను. ఇప్పుడు 24th, 25th, 26th, 27th, 28th మకర రాశి వాళ్ళకి ఇది 29th, 30, 31. 24th 10 of cups. హ్యాపీ మ్యారేజ్. మీ చుట్టూ అన్కండిషనల్ లవ్ ఉంది. మీరు అందమైన కుటుంబ జీవితంతో ఆశీర్వదించబడ్డారు. మీ అవసరాలన్నీ తీరుతాయి. మానసిక ప్రశాంతతను కలిగి ఉంటారు. చాలా ఆనందంగా ఉంటారు. 25th 9 of swords. వారి స్ట్రెస్ రిలేటెడ్ ఇల్నెస్. ఆలోచనలో మునిగిపోయి ఉంటారు. పాజిటివ్గా ఉండండి. డోంట్ థింక్ నెగిటివ్. నిద్రలేని రాత్రులు ఉంటాయి. మీలో ఉండే అపరాధ భావాన్ని వదిలేయండి. పాస్ట్ని వదిలి మీ భవిష్యత్తు గురించి కలలు కనండి. మకర రాశి వాళ్ళు 26th 10 of wands. మీకు ఎవరో నమ్మక ద్రోహం చేస్తారు. మీరు చాలా ఆలోచనలో గురిపోయి ఉంటారు. ఒత్తిడి కలగజేసే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీకు అవసరం లేని వాటిని కట్ ఆఫ్ చేయవలసిన సమయం. మీకు మీరు ఇంపార్టెంట్ ఇవ్వాల్సిన సమయం. మీ కెరీర్కి, వ్యక్తిగత జీవితానికి బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. 27th 7 of wands. ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండండి. మీకు ఇష్టం లేని విషయాల్లో నో చెప్పడం అలవాటు చేసుకోండి. మీకు ఏది కావాలో అది చేయండి. మీ నమ్మకాలు మీకు విజయాన్ని అందిస్తాయి. ధైర్యంగా సవాళ్ళను ఎదుర్కోండి. ప్రతికూల సమయం. మీ నమ్మకాలపై నిలబడండి. ధైర్యంగా సమస్యలను ఎదుర్కోండి. ఇలాంటి యాటిట్యూడ్లో ఉండడం వల్ల క్రమంగా మీకు విజయం లభిస్తుంది. 28th 2 of wands. భవిష్యత్తు మీద నమ్మకంతో ఉంటారు. మీ పనిలో నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. బిజినెస్లో ప్రోగ్రెస్ని కలిగి ఉంటారు. మీ అభివృద్ధిని ఆటంకపరిచే వారిని మీ దారిలో నుంచి తొలగించండి. గొప్ప విలువలను కలిగి ఉంటారు. విజయవంతమైన ఫ్రూట్ఫుల్ రిలేషన్షిప్లో ఉన్నారు. మీరిద్దరి కలయిక వల్ల జీవితంలో మరిన్ని విజయాలను సాధిస్తారు. 29th నైట్ ఆఫ్ సోర్స్. మీ జీవితంలో ముఖ్యమైన సంఘటనలు చాలా వేగంగా జరగబోతున్నాయి. మీరు అనుకున్నవి జరుగుతాయి. మీ తెలివితేటలు, సృజనాత్మకత గుర్తింపు పొందుతాయి. మీరు చాలా తెలివైన వాళ్ళు. మీ లైఫ్లోకి మిథునం, తులా, కుంభ రాశికి చెందిన పర్సన్ చాలా ఫాస్ట్గా రాబోతున్నారు. వాళ్ళ వల్ల మీకు రిలేషన్షిప్ లెవెల్లో కానీ, వర్క్ ప్లేస్లో కానీ గ్రోత్ ఉంటుంది. ఇది 29th జరుగుతుంది. 30th నైట్ ఆఫ్ పెంటికల్స్. నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీరు ఏదో ఒక పని చేసేదానికి ప్లాన్ వేసుకున్నారు. ప్లాన్ సిద్ధంగా ఉంది. టేక్ యాక్షన్. మీ ప్రామిస్ని, కమిట్మెంట్స్ని గౌరవించండి. మీ జీవితంలోకి నమ్మదగిన వ్యక్తులు, హార్డ్ వర్కర్, మెచ్యూర్డ్ పర్సన్ వస్తారు. మీకు ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది. మీకు అన్ని సమృద్ధిగా లభిస్తాయి. 31st 3 of wands. కంగ్రాచులేషన్స్. గోల్డెన్ టైమ్ ఆఫ్ సెలబ్రేషన్. ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. కొంచెం రెస్ట్ తీసుకొని ఫ్యూచర్ ప్లాన్ చేయండి. ఓపికతో ప్లాన్ చేయాలి. బిజినెస్ ఎలా డెవలప్ చేయాలి, రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకోపోవాలి, ఇలాంటివి మంచి ప్లానింగ్తో చేయాలి. ఆత్మసంతృప్తిని కలిగి ఉంటారు. మకర రాశి వాళ్ళకి ఇప్పుడు ఒరాకిల్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దామా. మకర రాశి వాళ్ళకి ఒరాకిల్ ఎనర్జీ. "24th డోర్ టు రొమాన్స్. 25th హీలర్ ఆఫ్ ద ఏజెస్. ఎవరో మిమ్మల్ని హీల్ చేసేదానికి యూనివర్స్ ఒక మనిషిని సెండ్ చేస్తూ ఉంది. 25th. 26th కేరింగ్ కనెక్షన్. 27th మ్యాన్ హోల్డింగ్ కాయిన్. ఆచితూచి ఖర్చు చేస్తారు. 28th మ్యాన్ హోల్డింగ్ హర్ట్. మీ ఎమోషన్స్ని మీరు షేర్ చేయరు. 29th మ్యాన్ హోల్డింగ్ హర్ట్. సేమ్. 30th యాక్షన్. మీరు ఏదో ఒక యాక్షన్ తీసుకుంటారు. 31st కమ్యూనిటీ. మీ నియర్ అండ్ డియర్తో విందు వినోదాల్లో పార్టిసిపేట్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ క్యాప్రికాన్. నెక్స్ట్ ఎక్వేరియస్, కుంభరాశి వాళ్ళకి చూద్దాం. కుంభరాశి వాళ్ళకి 24th నుంచి 31st వరకు ఏముందో చూద్దాం. 24th, 25th, 26th, 27th, 28th, 29th, 30, 31. 24th 8 of swords. మీరు చాలా హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నారు. ఎవరన్నా వచ్చి మనకి హెల్ప్ చేస్తే బాగుండు అనుకుంటున్నారు. కానీ పైకి చూసేదానికి ఏ బాధ లేనట్లుగా ఉన్నారు. కానీ మీ మనసు అల్లకల్లోలంగా ఉంది. మీరు చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. హెల్ప్లెస్గా ఉన్నారు. మీరు యాక్షన్ తీసుకునేదానికి భయపడుతున్నారు. ఏదో ఒక పని చేయాలనుకుంటున్నారు కానీ చేయలేకపోతా ఉన్నారు. చేస్తామా వద్దని కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. మీకు మనశ్శాంతిని, సంతోషాన్ని ఇవ్వని బంధం నుంచి బయటకు రండి. మీ మీద మీరు నమ్మకాన్ని కోల్పోవద్దు. నమ్మకం, ఆత్మవిశ్వాసంతో పనిచేసి విజయం సాధించండి. నెక్స్ట్ 25th ద హ్యాంగ్డ్ మ్యాన్. మీరు ఎవరి గురించో ఓవర్ థింక్ చేస్తున్నారు, నిరీక్షిస్తూ ఉన్నారు. మీ జీవితంలో మీకు ఎవరు సంతోషాన్ని ఇస్తారో మీ హయ్యర్ సెల్ఫ్కి తెలుసు. మీ ఇన్నర్ వరల్డ్లో మీకు అద్భుతాలు సృష్టించే శక్తి ఉందని మీరు తెలుసుకోవాలి. మీ జీవితంలో మిరాకిల్ జరగాలంటే మీరు మీ ఇన్నర్ ఎనర్జీని యూస్ చేయాలి.
26th క్వీన్ ఆఫ్ వ్యాన్స్. మీ జీవితంలో మీరు రెక్కలు విప్పి ఫ్రీగా ఎగరవచ్చు, స్వేచ్ఛగా ఉన్నారు. మీ స్కిల్స్ చూసి అందరూ ఒంటరిగా ఫీల్ అవుతారు. ఒక వ్యక్తి మిమ్మల్ని అయస్కాంతంలా ఆకర్షిస్తారు. మంచి మనసు, లవింగ్ హార్ట్, టాలెంట్స్ ఉండే వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు. మీరందరికీ ఇన్స్పిరేషన్ అవుతారు. సక్సెస్ఫుల్ టైం. 28th 9 ఆఫ్ పెంటికల్స్. మీ నాలెడ్జ్, ఆత్మ పరిశీలన బ్యాలెన్స్గా ఉండడం మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు చాలా గొప్ప పని చేస్తారు. ఊహించిన ధనం మీ చేతికి వస్తుంది. మీరు ఇంటిని అందంగా డెకరేట్ చేస్తారు. అందరూ మీకు గౌరవాన్ని ఇస్తారు. ఎంజాయ్ యువర్ లైఫ్. 28th కింగ్ ఆఫ్ సోర్స్. మీరు ఒక గురువు దగ్గర నుంచి విలువైన సలహాను పొందుతారు. మీ మనసులో ఉన్నది చెప్పడానికి వెనుకాడవద్దు. తెలివైన లాయర్ లేదా మంచి వక్త, ప్రజానికానికి సేవ చేసేవాళ్ళు మీ లైఫ్లోకి రావచ్చు. 29th ద చారియట్. విజయం, వేగం, యాక్షన్. యూనివర్స్ మనకు ఎల్లప్పుడూ బహుమతుల రూపంలో అవకాశాలను ఇస్తుంది. మీరు ఏదైనా ఒక పని చేయాలనుకుంటే మీ ముందు ఆప్షన్స్ ఉండొచ్చు. వాటిల్లో ఏది మీరు చేసే పనికి అనుకూలమైంది తెలుసుకొని మీరు ఫోకస్ చేయాలి. మీరు చేసే పనులను విజయవంతంగా పూర్తి చేసుకొని మీకు ఇష్టమైన వారిని కలుస్తాం అనుకుంటారు. ఈరోజు మీకు స్పిరిచువల్ నాలెడ్జ్ డెవలప్ అవుతుంది. 30th క్వీన్ ఆఫ్ పెంటికల్స్. మీరు పగటి కలలు కంటా ఉన్నారు. ఫ్యూచర్ గురించి చాలా హ్యాపీగా ఉన్నారు. మీ విష్ ఫుల్ఫిల్మెంట్ జరుగుతుంది. మీకు అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది. ఎంజాయ్ యువర్ లైఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ విత్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. నీడీ పీపుల్ హెల్ప్ చేయండి. సమ్మన్ ఎవరైతే అందరినీ జాగ్రత్తగా చూస్తారో, నిస్వార్థంగా ఉంటారో, డౌన్ టు ఎర్త్ ఉంటారో అలాంటి వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు. మీరు ఎవరినో ఇష్టపడుతున్నారు కానీ వాళ్ళకి షో చేయటం లేదు. మీ ఇష్టాన్ని వాళ్ళతో చెప్పటం లేదు. 31st 3 ఆఫ్ సోర్స్. మీ ప్రస్తుత పరిస్థితి దుఃఖాన్ని కలుగజేసేదిగా ఉంది. మీ గత జీవితం మిమ్మల్ని ఎక్కువ ఒత్తిడి చేస్తుంది. గతాన్ని మర్చిపోండి, ప్రస్తుతంలో జీవించండి. మీరు ఈ బంధం కోసం చాలా చేశారు కానీ మీకు నమ్మక ద్రోహం ఎదురైంది. మీకు ద్రోహం చేసిన వారిని క్షమించడమే మీ మానసిక బాధల నుంచి విముక్తి చేస్తుంది. మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోలేదు. పెయిన్ఫుల్ రిలేషన్షిప్ నుంచి బయటకు రండి. మూవ్ ఆన్ అవ్వండి. మార్పును ఆహ్వానించండి. మన జీవితమే అప్ అండ్ డౌన్ కదా. ఒకరోజు బాగుంటే ఒకరోజు బాగుండదు. అట్లాగే జరుగుతుంటుంది కదా. ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి ఒరాకిల్ ఎనర్జీస్. 24th ఉమెన్ హోల్డింగ్ కాయిన్. మీరు ఆచితూచి ఖర్చు చేస్తారు. అండ్ 25th ఏంజల్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఫీల్ అవుతారు. 26th డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్. అండ్ 27th కమ్యూనిటీ. మీ నియర్ అండ్ ఇయర్తో హ్యాపీగా ఉంటారు. 28th యాక్షన్ తీసుకుంటారు ఏదో ఒక విషయంగా. 29th విక్టరీ, విజయాన్ని సాధిస్తారు. 30th కొంచెం యాంగ్జైటీ ఉంటుంది. 31st వాక్ అవే చేస్తారు. ఏదన్నా ట్రిప్కి వెళ్ళొచ్చు మీరు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ అక్వేరియస్ పీపుల్. ఇప్పుడు మీనరాశి వాళ్ళకి చూద్దాం. ఇప్పుడు మీనరాశి వాళ్ళకి 24th to 31st ఎలా ఉంటుందో చూస్తాం. 24th 26th 5th 26th 27th 28th 29th 30 31. 24th 8 ఆఫ్ కప్స్. మీ జీవితంలో జరిగిన చేదు అనుభవాలను మరిచి ముందుకు సాగాలనుకుంటున్నారు. మీరు ఆధ్యాత్మికంగాను ఎమోషనల్గాను అభివృద్ధి చెందారు. ఈ మార్పు మీకు చాలా ఉపయోగపడుతుంది. పెయిన్ఫుల్ పాస్ట్ని వదిలి మూవ్ ఆన్ అవుతారు. మీ జాబ్, హౌస్, రిలేషన్షిప్ చేంజ్ అవుతాయి. అండ్ 25th క్వీన్ ఆఫ్ కప్స్. మీరు ఎవరో మీ జీవితంలో ఉండాలని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళని మనసులో అనుకుంటా ఊహించుకుంటా ఉన్నారు. వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చేయాలనుకుంటున్నారు. 24th ఎమోషనల్ అప్సెట్ అవుతున్నారు కానీ న్యూ బిగినింగ్ చేయాలని గాఢంగా అనుకుంటా ఉన్నారు. మీరు మానసిక ప్రశాంతతను కలిగి ఉంటారు. ఈ బంధాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకోవాలనుకుంటున్నారు. సున్నితమైన మనసు కలిగి క్రియేటివ్ పవర్, మేనిఫెస్ట్ పవర్ ఉండేవాళ్ళు, మెచ్యూర్డ్ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. 26th 6 ఆఫ్ సోర్స్. మీరు మూవ్ ఆన్, ఒత్తిడి, చిరాకు వదిలి మంచి ట్రిప్కి వెళ్తారు. మీకు సమస్యలు ఉంటే మంచి దారి దొరుకుతుంది. అనారోగ్యంతో బాధపడే వారికి ఆరోగ్యం వస్తుంది. మీరు ఎక్కడికన్నా మీకు ఇష్టమైన ప్రదేశానికి వెళ్తారు. 27th మీ డీపర్ ఎమోషన్స్ని ఎవరితోన్నా షేర్ చేసుకుంటారు మీరు. 27th గాఢమైన అనుభూతుల ప్రభావం మీ హృదయంపై ఉంది. మీకు ఎవరైనా ప్రపోజ్ చేస్తారు. మ్యారేజ్ ఆన్ ద కార్డ్స్. సున్నితమైన మనసు కలిగి అందమైన రొమాంటిక్ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారు. 28th 2 ఆఫ్ సోర్స్. మీ జీవితంలో నిర్ణయం తీసుకోలేక సతమతమవుతున్నారు. మీ తెలివి మీద నమ్మకం ఉంచి ముందుకు కదలండి. భయపడకండి. మీ అంతరాత్మను అడిగి నిర్ణయం చేయండి. ఉండిన దానికంటే ఎక్కువ ఊహించుకొని భయపడుతున్నారు. మీ మీద మీకు నమ్మకం లేదు. నమ్మకం ఉంచండి. 29th ద టవర్. చేంజ్. ఇది మీరు ఉండే పరిస్థితుల్లో మార్పును సూచిస్తుంది. జాబ్, హౌస్, రిలేషన్స్లో చేంజ్ వస్తుంది. మీరు ఏదైనా బంధంలో ఉంటే కమ్యూనికేషన్ వస్తుంది. మిస్అండర్స్టాండింగ్ లేకుండా చూసుకోండి. అంటే నో కాంటాక్ట్లో ఉండేవాళ్ళు కాంటాక్ట్లోకి వస్తారు. కాంటాక్ట్లో ఉండేవాళ్ళు విడిపోయేదానికి అవకాశం ఉంది. అందుకే కొంచెం అంటే అష్టమ రాశికి 8th ప్లేస్లో మూన్ ఉంటే అష్టమ చంద్రుడు అనమాట. అలా జరిగేటప్పుడు మాట్లాడేటప్పుడే తగులు వచ్చేస్తాయి. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ 30th జస్టిస్.
మీరు చేసే పనులకు మీరు బాధ్యత వహించాలి. మీరు జీవితంలో ముఖ్య నిర్ణయం తీసుకోవాలి. మీరు సమస్యను మూడో వ్యక్తిగా చూస్తూ నిర్ణయించాలి. వీలు కాకపోతే ఎవరి సలహా అయినా అనుసరించడం మంచిది. మీరు కోర్టు కేసుల్లో ఉంటే మీకు ఫేవర్గా తీర్పు వస్తుంది. డాక్యుమెంట్స్లో సైన్ చేయాలంటే ఒకసారి చదివి సైన్ చేయండి. మీరు చాలా బ్యాలెన్స్గా ఉంటారు. ఏదైనా ఒక పార్ట్నర్షిప్ మీ లైఫ్లోకి రావచ్చు. 31st స్ట్రెంగ్త్ కార్డుకు వస్తున్నారు. మీరు చాలా బలమైన వాళ్ళు. మీరు తప్పకుండా మీ పనిలో విజయం సాధించగలరు. బలము అంటే మైండ్ అండ్ బాడీ రెండు స్ట్రాంగ్గా ఉండడం. మీ సామర్థ్యం, మీ నిజాయితీ, క్రియేటివిటీ గుర్తింపు పొందుతుంది. సవాళ్ళను ఎదుర్కోండి. మీ నాలెడ్జ్ను ఉపయోగించి విజయం సాధించండి. ఇప్పుడు మీనరాశి వాళ్ళకి ఒరాకిల్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దామా. మీనరాశి వాళ్ళకి ఒరాకిల్ కార్డ్స్. 24th డోర్ టు వాల్యూ, మీకు మనీ ఫ్లో బాగుంటుంది. 25th హ్యాపీ ఫ్యామిలీ. 26th అప్రిసియేషన్, అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. 27th కార్నుకోపియా, మీకు అబౌండెన్స్గా అన్నీ లభిస్తాయి. 28th ద సన్ కార్డ్. 29th ద థింకింగ్ మ్యాన్, విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. 29th ఓవర్గా థింక్ చేస్తున్నారు. 30th పేషెన్స్గా ఉండండి, ఓర్పుతో ఉండండి. అండ్ 31st ఇన్ అండ్ యాంగ్, మీ పాస్ట్ పర్సన్తో రీయూనియన్ అవుతుంది. ఓకే, ఇక్కడ నెగిటివ్ కార్డ్స్ ఏం లేదు, జస్ట్ ఒక్కటి వచ్చింది. ఓవర్గా థింక్ చేయకండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. ఎవరు కూడా ఓవర్గా థింక్ చేయకూడదు. మనసు ప్రశాంతంగా పెట్టుకోవాలి, పీస్ఫుల్ స్టేట్లో ఉండాలి. అప్పుడే మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ క్యాప్రికాన్, అక్వేరియస్ అండ్ పైసెస్. మీకు ఈ రీడింగ్ నచ్చితే మకర, కుంభ, మీన రాశి వాళ్ళకి ఈ రీడింగ్ నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ అంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.